ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు గీతా శ్లోకాల నుండి కూర్చిన నూతన క్రమంలోని 40వ శ్లోకం. యదృచ్ఛా లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాత్పర్యము: అనుకోకుండా కలుగు లాభము యదృచ్ఛా లాభము, దానిచేతనే సంతోషమునందువాడు అనగా ఇదే చాలు అని సంతృప్తి పొందువాడు యదృచ్ఛా లాభ సంతుష్టుడు. చలి, వేడి, గాలి ఎక్కువగుట తక్కువగుట మొదలగునవి ద్వంద్వములు. వీని వలన కలుగు బాధలయందు విషాదము చెందకుండా ద్వంద్వములకు అతీతుడై ఉండుట, ధనము, విద్య, తపస్సు మొదలగు వాని వలన పరులయందు కలుగుచున్న అతిశయమును సహింపలేకుండుట మత్సరము. అది లేనివాడు విమత్సరుడు. యాదృచ్ఛికముగా తనకు మంచి భిక్షాన్నము సిద్ధించినప్పుడు కానీ సిద్ధింపనప్పుడు కానీ హర్ష విషాదములను పొందనివాడు సిద్ధాసిద్ధులయందు సముడు. ఇట్టివాడు శరీరస్థితి మాత్రము కొరకు భిక్షాటనాధికమైన కార్యమును చేయుచున్నను ఇంద్రియముల విషయములందు ప్రవర్తించుచున్నవి నేనేమి చేయుటలేదు అని ఆత్మకు ఎట్టి కర్తృత్వము లేకపోవుటనే నిరంతరము భావించుచుండును. కావున లోకుల దృష్టిలో అతడు ఏదియో పనిచేయుచున్నట్లు తోచుచున్నను అతడు మాత్రము తాను ఏమియూ చేయుటలేదనియే తలంచును. కావున అతని వలన జరుగుచున్న భిక్షాటనాది కార్యము కర్మయే కాదు. అది ఇతరులు చేయు కర్మ వలె సంకల్పారంభపూర్వకము కాకపోవుటచే ఎట్టి ఫలము వసంగదు. ఆ కర్మ అతనికి మరల జన్మను కలిగించుటకు సమర్థము కాదు. అందువలన అది అతనిని జనన మరణ రూపమైన సంసారమునందు బంధింపజాలదు. అట్లే గృహస్థాశ్రమమునందు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మొదలగు జ్ఞానులు చేయు కర్మలు మహాయుద్ధాధికములు కూడా కర్తృత్వాభిమాన పూర్వకములు కాకపోవుటచే వారికి బంధకములు కావు. హరే రమణ.